హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యూ లెర్నర్. ఈరోజు వార్తాపత్రికలు నిలిచినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవీ కాలం మే 14తో ముగియనుండగా ఆయన స్థానంలో బిఆర్ గవాయ్ గారిని సంజీవ్ ఖన్నా గారు ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి అనేది సీనియారిటీ పరంగా ఇస్తారు కనుక సంజీవ్ ఖన్నా గారి తర్వాత సీనియారిటీ పరంగా గవాయ్ గారు ఉండటం జరిగింది. బిఆర్ గవాయ్ గారు భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా తన పదవిని చేపట్టనున్నారు. గవాయ్ గారు తన పదవిలో 6 నెలలకు పైగా కొనసాగనున్నారు. నవంబర్ 23వ నాటికి తన పదవిని విరమణ చేయనున్నారు. బిఆర్ గవాయ్ గారు సిసిఐగా బాధ్యతలు చేపట్టనున్న 2వ దళిత వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు. ఆయన కన్నా ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణ ఆ పదవిని అలంకరించారు. తర్వాత టాపిక్ చూసినట్లయితే, ఇటీవలే సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చిన్నారులను కాపాడినందుకు గాను సింగపూర్ ప్రభుత్వం 18 మందికి కమ్యూనిటీ లైఫ్ సేవర్ అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో 4 భారతీయ కార్మికులు సహా 18 మందికి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. తర్వాత టాపిక్ చూసినట్లయితే, భారత్లో రైల్వే వ్యవస్థ స్థాపించబడి ఏప్రిల్ 16వ తారీఖుతో 172 సంవత్సరాలు పూర్తి చేసుకుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. భారతదేశంలో 1853 ఏప్రిల్ 16న బొంబాయి నుండి ఠానేకు బయలుదేరినటువంటి రైలు దేశంలోనే తొలి ప్యాసింజర్ రైలుగా చరిత్ర నిలవడం జరిగింది. ఈ రైలు ముంబైలోని పోర్బందర్ నుంచి ఠానేకు ప్రయాణించడం జరిగింది. తర్వాత టాపిక్ చూసినట్లయితే, దేశంలో పొడవైనటువంటి రైలు స్వరంగ త్రవ్వకం పూర్తి అయింది. దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే స్వరంగ మార్గం తవ్వడం ఉత్తరాఖండ్లో జనాసులో విజయవంతంగా పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ గారు కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత టాపిక్ చూసినట్లయితే, ట్రాన్స్జెండర్లు సహజ స్త్రీలు కాలేరు అని బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు. స్త్రీ లింగానికి బ్రిటిష్ సుప్రీంకోర్టు బుధవారం చట్టపరమైనటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. 2010 నాటి సమానత్వ చట్టంలో పేర్కొన్న స్త్రీ పురుషులు లింగం అనేది జీవ సంబంధితమైనదని స్పష్టం చేసింది. జీవశాస్త్రం ప్రకారం మహిళ అంటే XX క్రోమోజోములతో మహిళా జననేంద్రియాలతో జన్మించినటువంటి వ్యక్తి అని, స్త్రీగా గుర్తింపు పత్రం పొందినటువంటి ట్రాన్స్జెండర్లను జీవశాస్త్రరీత్యా స్త్రీగా పరిగణించలేమని, అయితే వారికి చట్ట ప్రకారం లభిస్తున్నటువంటి రక్షణలను యథాతథంగా కొనసాగిస్తామని పేర్కొనడం జరిగింది. తర్వాత టాపిక్ చూసినట్లయితే, జనరల్ స్టడీస్ పరంగా భౌతిక శాస్త్రంలో ధ్వని అనేటువంటి టాపిక్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ న్యూ లెర్నర్.